అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానక నోటికి ఇంకొక దానికి తేడా తెలియకుండా, బాత్రూమ్ కమ్మోడికి తేడా తెలియకుండా బూతులతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకళ్ళు అరెస్ట్ అవుతుంటే రోజుకొక ఆర్టిస్ట్ని బయటకు దింపుతున్నారండి వైసీపీ వాళ్ళు మాట్లాడటానికి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దొరికిన కొత్త ఆర్టిస్ట్ తను మరెవరో కాదు, లక్ష్మీ పార్వతి. పోసాని కృష్ణమురళి అరెస్టు గురించి పాపం ఈ మహాతల్లి మాట్లాడుతూ చాలా బాధపడుతుంది. ఒక్కసారి ఈ మహాతల్లి లక్ష్మీ పార్వతి ఏం మాట్లాడుతుందో ఒక్కసారి విందాం. కాలానికి కుక్క మూతి పిందెలు పుట్టినట్టుగా ప్రజాస్వామ్యం ఈ రోజు చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు పుట్టినట్టుగా. ఇప్పుడు సామెతలు చెప్పమంటే నేను చెబుతానమ్మా, ఇడిచేసింది ఈదికి పెద్దంట, ఇడిచేసింది అన్ని ఇడిచేసి తిరిగింది ఈదికి పెద్దంట. అట్టుంది నీ వ్యవహారం. అలాగే చూస్తే కనుక ఒక రంకు పని చేసే ఒక మహిళని ఏంటంటే నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే నీ అమ్మ చేయలేదా, నీ అమ్మమ్మ చేయలేదా, నువ్వు చేయలేదా అందంట. అట్టుంది నీ వ్యవహారం. సామెతలు చెప్పమంటే కనుక నీకంటే దారుణంగా చెబుతా. కుక్క మూతి పిందెలు ఇవన్నీ మాట్లాడేవనుకో దారుణమైన సామెతలు వస్తాయి, నీ బాగోతాలన్నీ బయటకు వస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రోజు ఒక చీడ పురుగులు లాంటి వ్యక్తులు వచ్చారు. వాళ్ళ వల్ల మొత్తం కూడా విలువలన్నీ, రాజకీయాల్లో ఉండే విలువలు, సిద్ధాంతాలు, ఆశయాలు అన్ని మట్టి కలిసిపోతున్నాయి. అతని కంటే గనుడు ఆచంట మల్లన్నని చంద్రబాబు నాయుడే సర్వం మొత్తం వ్యవస్థను నాశనం చేశాడు అనుకుంటే అతని కొడుకు ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎంత అస్తవ్యస్తంగా అయిపోయిందంటే పరిపాలన అంతా కూడా ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ప్రజలు ఎవరు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకలేదమ్మా, ఎవరు బతకట్లా. మీ వైసీపీ నాయకులు బూతులు మాట్లాడే బూతుదారులు, బూతులు మాట్లాడుతున్నా బూతు రాయుళ్లు భయపడుతున్నారు. ఎందుకంటే గనక ఎక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తారో, ఎక్కడ లోపలేసి కుళ్ళబొడుస్తారో అని భయపడుతూ ఒక్కొక్కళ్ళకి పైనుంచి కింద దాకా ప్యాంట్లు తడిసిపోతున్నాయి మీ వాళ్ళకి. మిగతా ప్రజలు ఎవరు బతకట్లా. అతడికంటే గనుడు ఆచంటన మల్లన్నానా. ఇప్పుడు నీకు ఒక చిన్న పిట్ట కథ చెబుతానమ్మా. పిట్ట కథ కంటే కనుక కాకి కథ చెబుతా. ఒక చెట్టు మీద ఒక తండ్రి కాకి ఒక కొడుకు కాకి ఉండేవి. ఏదే నువ్వు చెబుతున్న అతని కంటే గనుడు ఆచంటం మల్లన్న స్టోరీకి నేను చెబుతున్న స్టోరీ. ఈ స్టోరీ ఎవరిది అనేది తర్వాత నీకే అర్థమైద్ది. తండ్రి కాకంట దారిని వచ్చేపోయేవాళ్ళు ఆ చెట్టు కింద ఆగగానే, సేద తీరడానికి ఆగగానే నెత్తి మీద ఒక పుల్లేసేదంట, నెత్తి మీద ఒక పుల్లేసేదంట. అందరు తిట్టుకునే వాళ్ళంట. దానికి చివరి కాలంలో ఏం జ్ఞానబోధ అయిందో కొడుకు కాకిని పిలిచి అరే అందరు నన్ను తిట్టుకుంటున్నారు, నన్ను మంచోడని చెప్పించు ఎలాగైనా అన్నాడు. అలాగే నానా నీ కోరిక నేను నెరవేరుస్తానని చెప్పి కొడుకు కాకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెట్టు అనే సామ్రాజ్యానికి కొడుకు కాకి అధికారంలోకి వచ్చిన తర్వాత పొడుకున్న వాళ్ళ నెత్తిన ఎండిపోయిన కొమ్మేయటం, వాళ్ళు పైకి తిరగంగా నోట్లో రెట్టేయటం చేసిందంట. అప్పుడు కింద కూర్చున్న వాళ్ళు ఏం చేశారు, అరే దీనికంటే దీని బాబేనయ్యవరా అన్నారట. అలాగుంది నీవు చెబుతుంది. జగన్మోహన్ రెడ్డి పాలన అనేది గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళ తండ్రి మంచాడు అనిపించుకోవడానికి అంతకంటే దారుణమైన, రాజశేఖర్ రెడ్డి పాలన కంటే దారుణమైన పాలన చేశాడు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాజశేఖర్ రెడ్డి 1% అమలు చేస్తే గనక ఎవరో పరిటాల రవిని పట్టపగలో తన పార్టీ ఆఫీసులో దారుణంగా చంపేశారే. ఆ రోజు నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నవా రాజశేఖర్ రెడ్డి పంచేమని అడ్డం వచ్చిందా నీకు మాట్లాడటానికి? ఈ రోజు వచ్చావా నోరు తెరిచి మాట్లాడటానికి? బూతులు తిట్టి మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప నీ దృష్టిలో? జాగ్రత్త చెబుతున్నా. చేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఎవరి తిండి లేదు, సరైన పండుగలు చేసుకోవటం లేదు. ఇంత ఘోరమైన నీకు చెప్పారా వచ్చి అమ్మ లక్ష్మీ పార్వతి మేము తిండి తింటలేదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని చెప్పి మేము తిండి తింటలేదు, మీ పండగలు చేసుకోవట్లేదు అని చెప్పి నీకు వచ్చి చెప్పారా? అమ్మ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ విగ్రహాలు పడగొడుతున్నారమ్మంటే ఫోన్ పెట్టారా లగ్గొడక అని చెప్పి మాట్లాడావు నువ్వు. ఈ రోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా?
ఫోన్ పెట్టారా లంకొడక అని మాట్లాడావు. నువ్వు ఆడదానివి, ఎన్టీఆర్ భార్యనని చెప్పుకుంటా ఉంటావు. మళ్ళీ సిగ్గుండాలి కొంచెం కాదు కొంచెం అన్నా, కొంచెం కాదు కొంచెం అన్నా సిగ్గుండాలి. తెనాలిలో నువ్వు చేసిన ఎదవ బాగోతాలన్నీ మాకు బాగా తెలుసు. ఏం బయట పెట్టమంటావా నువ్వు చేసిన వ్యవహారాలు? నరసరావుపేట కాలేజీకి వచ్చి నువ్వు చేసిన వ్యవహారాలన్నీ తెలుసు మాకు. అవి కూడా బయట పెట్టమంటావా? ఒకటి కాదు రెండు కాదు కదమ్మా తమరు నడిపిన గ్రంథాలు, మహాగ్రంథాలు ఉన్నాయమ్మా రాస్తే. మహిళవు అని చెప్పి ఇంకా నోరు మూసుకొని కట్టేసుకొని ఉంటున్నావమ్మా. గ్రంథాలన్నీ బయట పెడితే కనుక పెద్ద గ్రంథమే వచ్చింది. కోటిగాడిని మర్చిపోయావా ఏంది? కోటిగాడిని అంత హింసించావమ్మా పాపం. పరిపాలన చరిత్రలో రాజకీయాలు పుట్టాక చరిత్రలోనే ఇంత ఘోరమైనటువంటి పరిపాలన చూడలేదని ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అమ్మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత చెత్త పరిపాలన నాకు తెలిసినంత వరకు. నేను రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాను, తర్వాత రోచయ్య గారిది కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన కూడా చూశానమ్మా. జగన్మోహన్ రెడ్డి అంత వరస్ట్ పరిపాలన, అంత దారుణమైన పరిపాలన, అంత కక్షపూరితమైన పరిపాలన నేను ఎక్కడ చూడలా. రాజశేఖర్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే మంచోడు, ఒక రకంగా చెప్పాలంటే ఇందాక కాకి కథ చెప్పాను కదా, ఆ కాకి కథలాగే అతను ఒక మంచాడు. జనాల్ని తిని రాళ్ళు వేసినా కొడుకు చేత మంచి అనిపించుకోవడానికి ఆ లెక్కలో మంచాడని చెప్పాల్సి వస్తుందిలే. కానీ ఏ విధంగా అంటే గనక అసెంబ్లీలో పొరపాటున నోరు జారి చంద్రబాబు నాయుడు గారిని నీ తల్లి కడుపులోంచి ఎలా పుట్టావో అని చెప్పి బాధపడతావు అని చెప్పి ఒక్క మాట నోరు జారినందుకు అసెంబ్లీ సాక్షిగా నన్ను క్షమించు చంద్రబాబు, పొరపాటున నోరు జారాను నేను అని చెప్పి క్షమాపణ చెప్పిన ఉత్తముడు. వీడి కొడుకేం చేశాడు? రాజశేఖర రెడ్డి కొడుకేం చేశాడు? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, సభలో లేని భువనేశ్వరి గారిని అడ్డమైన మాటలు మాట్లాడించినప్పుడు నేను అత్తని అని చెప్పుకుంటావు కదా నువ్వు, పెద్ద దుత్తలాగా. చంద్రబాబు నాయుడు గారు అత్తని అని చెప్పుకుంటావు కదా, అంటే ఎన్టీఆర్ భార్యని అని చెప్పుకుంటావు కదా. ఆ రోజు భువనేశ్వర గారి గురించి ఈ ఎదవలు మాట్లాడినప్పుడు నోట్లో ఏం బెల్లం గడ్డ పెట్టుకున్నావు, లేదంటే ఏ నోట్లో కట్లాడడం వచ్చింది నోటికి మాట్లాడటానికి? ఈ రోజు ఒక పుండాకోరు ఎదవని అరెస్ట్ చేస్తే కనుక బయటకు వచ్చావా నువ్వు మాట్లాడటానికి? సిగ్గుండాలి కొంచెం కాదే కొంచెం అన్నా. అది కాక ఎవరు వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపిస్తే వాళ్ళందరినీ పట్టుకుపోయి నీళ్లు పెట్టడం. తప్పులను కాదమ్మా, బూతులు తిట్టిన బ్యాచ్ని, కిడ్నాపులు చేసిన బ్యాచ్ని అరెస్ట్ చేసింది ఇంతవరకు. తప్పు పట్టిన బ్యాచ్ని కాదు. వ్యవస్థలో లోపాలుంటే గనక, లేదంటే ప్రభుత్వంలో లోపాలుంటే గనక ఏలెత్తి చూపించండి ఎవరేం మాట్లాడరు, మీరు ఇది తప్పు చేస్తున్నారు అని. బూతులు మాట్లాడితే మాత్రం ఎవరికైనా సరే పైన కింద అడ్డంగా పగిలిపోవటం మాత్రం గ్యారంటీ. రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిద్ది వాళ్ళకి, బూతులు నడిపే వాళ్ళకి. జరుగుతున్న దారుణాలు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాకముందు నుంచి కూడా అది కాదు, కొంచెం అన్నా సిగ్గుందా? స్క్రిప్ట్ వాళ్ళు ఎదురుగా పెట్టారనుకో, ప్రాంప్టర్ ఎదురుగా పెట్టారనుకో, ప్రాంప్టర్ చూసి చదివేటప్పుడు కొంచెం అన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ప్రభుత్వం రాకముందల నుంచి వీళ్ళు ఎలా చేస్తారు మందని. మళ్ళీ చదువుకున్నావు, తెలుగు లిటరేచరు ఈ మొహానికి. రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల్ని, అభిమానుల్ని, నాయకుల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి ఎప్పుడో 5 ఏళ్ళ నాడంట ఆయన అన్నారంట. మరి వాళ్ళు కులమెత్తి మొన్ననే కదా ఏబి వెంకటేశ్వరరావు ఎంత ఘోరంగా తిట్టాడు రెడ్లని. అదే హలో మేడం, ఏబి వెంకటేశ్వరరావు గారిని తప్పు పట్టే అంత కెపాసిటీ నీకు లేదులే. కానీ ఏబి వెంకటేశ్వరరావు ఒకళ్ళ పేరు ఎత్తలా. అక్కడ ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తి పరిపాలనలో నేను ఇలా నష్టపోయాను అన్నాడు. కానీ అక్కడ ఒక కులం పేరు ఎత్తలా. తెలుసుకొని చచ్చిపో నీ అడివి మందని. కమ్మ కులాన్ని ఎంత పొగుడుకున్నాడో, మరి అలాంటి వ్యక్తులు ఓపెన్ గా కులాన్ని పెట్టి విమర్శిస్తూ మాట్లాడినదేమో ఏ కేసులు లేవు. అదేవిధంగా అంతకు ముందు లోకేష్ అలాగే తిట్టాడు. ఎవరిని తిట్టాడు? ఈసార్లు జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా పట్టాభి మొదలుకొని, వంగలపూడి అనిత మొదలుకొని, అతి దారుణంగా జనసేన నాయకులు మొదలుకొని ఏం తిట్టారమ్మా? సైకో అన్నారు, శాడిస్ట్ అన్నారు, దుర్మార్గుడు అన్నారు, రాక్షసుడు అన్నారు. ఇంతకు మించి పదం ఏమన్నా మారారా? మారలేదు.
సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి అనే నినాదం ఎత్తుకున్నారు. రాక్షసుడు రాష్ట్రం నుంచి తరమాలి అనే నినాదం ఎత్తుకున్నారు తప్పితే, దుర్మార్గుడు అన్నారు తప్పితే, దగాకోర్ అన్నారు తప్పితే ఇంకేమైనా తిట్టారా? పోసాని కృష్ణమురళి లాగా, వల్లభనేని వంశీ లాగా ఆడవాళ్ళని ఏమైనా తిట్టారా? నీకు తెలీదా? తెలుగు లిటరేచర్ చదువుకున్నా అన్నావుగా, కాలేజీలో ఈ రోజు బోషడీకే అనే పదం నువ్వు వినలేదా? సమాధానం చెప్పు నాకు. బోషడీకే అని పిలిచింది కూడా ఎవరిని? పాలేరు సజ్జల్ని అన్నాను అని చెప్పి పట్టాభి గారు క్లియర్ గా చెప్పారు. దాన్ని ఎందుకు ఆపాదించుకున్నాడు అంటే ఏం చెప్పాలి? రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి. భయంకరంగా భారతమ్మ గారిని, విజయమ్మ గారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉండగానే అన్ని భయంకరమైన. భారతమ్మ గారిని ఎవరేమనలేదమ్మా. విజయమ్మ గారిని అన్నది ఏంటంటే, ఇలాంటి దుర్మార్గుణ్ణి ఎలా కన్నావు తల్లి, ఎలా పెంచావు తల్లి, ఇలాంటి దుర్మార్గుణ్ణి అన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి గురించి ఏం మాట్లాడేదో తెలుసా? సొంత చెల్లి షర్మిల గురించి పసుపు పచ్చ చీర కట్టుకొని ఎవరిని సాటిస్ఫై చేయడానికి వెళ్ళింది అని మాట్లాడాడమ్మా. సొంత చెల్లి గురించి. అమ్మా, చీర కట్టుకొని సాటిస్ఫై చేయడం అంటే ఏంటో నీకు తెలిసి ఉండింది, మహిళవే కదా. ఆ రోజు నోట్లో ఏం బెల్లం గడ్డ పెట్టుకున్నావు తల్లి? ఏ తల్లి, ఆ రోజు నోట్లో ఏం బెల్లం గడ్డ పెట్టుకున్నా? ఆ రోజు మాట్లాడాలి కదా, మాట్లాడలేదు ఎందుకని? నా నోరు తెరిపి మాకు తల్లి. మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి అంటే, ఈ రోజు వ్యవస్థని మీరు ఆఖరి కోర్టు వ్యవస్థను కూడా మీరు తప్పుదారి పెట్టించే విధంగా మీ మీద పెట్టిన కేసులు ఏమీ రాకుండా మీరు చేసుకుంటున్నారు. రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఈ రోజు మరి రాష్ట్రాన్ని లూటీ చేసింది ఎవరు మహాతల్లి? ఏమ్మా, రాష్ట్రాన్ని లూటీ చేసింది ఎవరు? 9,35,9.35 లక్షల కోట్ల అప్పు నెత్తిన పడేసి పారిపోయిన దొంగ ఎవడు? జగన్మోహన్ రెడ్డే కదా. అంతకు మించి దోచుకుంది ఎవరు? నేను ఎప్పటి నుంచో చాలా మందిని అడుగుతున్నాడమ్మా, ఈ వైసీపీ నాయకులు గాని, జగన్మోహన్ రెడ్డి గాని, లేదంటే కొంతమంది పేటీఎం బ్యాచ్ గాని అడుగుతున్నారు. 1,41,000 కోట్లు 9 నెలల్లో అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్న ఈ మురిగే కుక్కలందరికీ ఓపెన్ సవాల్. ఈ 9 నెలల్లో 42,000 కోట్లకు మించి అప్పు చేయలేదు. అందులో 22,000 కోట్లు వడ్డీ కట్టడానికే సరిపోయింది. మిగతా అన్ని ఏదైతే కనుక దీపం పథకం కానీ, లేదంటే పెన్షన్లకు కానీ, జీతాలకు కానీ వాడారు అని చెప్పి విత్ ప్రూఫ్స్ మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పేటీఎం బ్యాచ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే కనుక ఇప్పుడు వాగే కుక్కలన్నీ కానీ ఎవరైనా సరే 1,35,000 కోట్లు లేదు 1,41,000 కోట్లు అప్పని చెబుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి మీ పేటీఎం కుక్కలైనా సరే డిబేట్కి వచ్చే దమ్ముంటే కనుక రండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. నీకు ఇప్పుడే చెబుతున్నానమ్మా, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసింది నంది అవార్డుని అవమానంగా మాట్లాడినందుకు మాత్రమే, ప్లస్ 2 కులాల మధ్య గొడవ పెడుతున్నాడని. అంతే తప్పితే ఎవడి మీద కక్ష లేదు. వాళ్ళ భార్య పిల్లలను కూడా ఎవరేమల్లా. వీడు నోరు జారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన తర్వాతే వెళ్లాల్సి వచ్చింది వాళ్ళ కార్యకర్తలు కూడా. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు పోసాని గురించి ఒక్క మాట అనలా. రోజా గురించి మాట్లాడారు, ఒకే మాట అన్నాడు, డైమండ్ రాణి నువ్వు కూడానా అని. అంటే అర్థమైంది, నీ బతుకెంత నువ్వెంత అని. ఈ రోజు నువ్వెంత, నీ బతుకెంత? చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడటానికి తెనాల్లో కానీ, నరసరావుపేటలో కానీ, నువ్వు పనిచేసిన ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, నువ్వు పనిచేసిన కాలేజీలో కానీ నీ చరిత్ర తెలుసుకుంటే కనుక ఆఖరికి నీ కొడుకు వయసున్న కోటిని కూడా వదలలేదు కదా తల్లి. నువ్వా నీతోళ్ళు చెప్పేది? నువ్వు కూడా నీతోళ్ళు చెబుతుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఎగబడి నవ్వుతున్నారు మా తల్లి. ఎప్పటికైనా సరే పద్ధతి మార్చుకొని పక్కకెళ్ళి కూర్చో. పెన్షన్ వచ్చింది, ఆ పెన్షన్ తీసుకొని బతికిపో. రాజకీయాల గురించి మాట్లాడతాను, బయటకు వస్తాను, సామెతలు చెబుతానంటే కనుక నీకంటే 100 సామెతలు చెప్పడానికి, నీ గురించి సామెతలు చెప్పడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం.